ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నియమితులైన రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డిని ఏర్పేట మండలం బండార్పల్లి గ్రామంలోని వారి స్వగృహనందు రేణుకుంట మాజీ మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథ్, పీఎస్ఈఎస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, తూకివాకం మాజీ సర్పంచ్ పార్లమెంట్ బీసీ కార్యనిర్వాహక కార్యదర్శి భాస్కర్ యాదవ్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ మేరీ, పార్టీ నాయకులు గాజుల మన్యం సుబ్రహ్మణ్యరెడ్డి, వారితో పాటు పెద్ద ఎత్తున రేణుకుంట మండల నాయకులు శాలువాలు, పెద్ద పూలమాలలతో గురువారెడ్డిని సత్కరించి స్వీట్లు తినిపించి సంబరాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కదా దీపన్నా తీసుకోలేదు మేము తీసుకుంటాం మేరమ్మా బాగా స్వామి నువ్వు పో స్వామి స్వామి వెంకటాపురం లేసేయండి. ఈ పక్కన పడుతున్నా నువ్వు తీయాలి. ఒక్క నిమిషం నువ్వు తీయాలి. చంద్రబాబు లోకేష్ నాయకత్వం ఎవరు కట్టించినవా ఇప్పుడు దీప బాగా ఓకేనా 50,000 రూపాయలు నువ్వు సింగిల్ గా తీసుకుంటే తీసుకో. నీరు అంత గ్రూప్ డిపి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా బీసీలు గుర్తించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. బీసీలకి గ్రామీణ చట్టసభల్లో అంటే ఎంపీడీసీ సర్పంచ్ జడ్పీ1లో రిజర్వేషన్ కల్పించిన భారతదేశంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఘనత సాధించిన వ్యక్తి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన వరవని కొనసాగిస్తూ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ బీసీలు కష్టపడతారో, ఎక్కడ అవకాశాలు ఉన్నాయో గుర్తిస్తూ ఇస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మన గురువారెడ్డిని చెప్పుకోవాలి, చాలా తక్కువగా చెప్పుకోవచ్చు. ఎంతో చేశాడు ఆయన. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అబ్జర్వర్ చేస్తారు ఒక నియోజకవర్గాన్ని ఏమనేసి.
అలాంటి వాళ్ళని తంబళ్ళపల్లికి అబ్జర్వర్ చేశారు. అది మనకంతా గర్వకారణం. అదేవిధంగా నిజాయితీకి పనిచేశాడు. రాష్ట్ర స్థాయిలో ఇంతకుముందు 2 పదవులు నిర్వహించాడు. ఒకటి వచ్చిన కార్యదర్శి, ఇంకోటి అధికార ప్రతినిధి. అనంత కాలంలోనే రాష్ట్ర స్థాయి పదవులు సంపాదించి ఈరోజు జిల్లా స్థాయిలో, అది ఉమ్మడి చిత్తూరు జిల్లాకి గ్రంథాలయ చైర్మన్గా రావటం అందరికి సంతోషంగా ఉంది. ఇలాంటి స్ఫూర్తి ఏంటంటే ఎవరైనా కష్టపడితే నిజాయితీగా ఉంటే వాళ్ళకి ఎదురుగా పార్టీ ఎప్పుడు వాళ్ళని గుర్తిస్తుంది, పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తుంది తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయనకు వచ్చినందుకు రేణిగుంట మండల అందు వచ్చిన నాయకుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.